దేవుని సన్నిధిలో ఆయన మాట చేత బ్రతికేటువంటి ప్రతి ఒక్కరూ ఈ లోకయాత్ర ముగించిన దేవుని సన్నిధిలో దేవునితో నిత్యత్వములో నిత్యకాలము ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన ఆహారము. ఆయన శరీరాన్ని తీసుకొని నమ్మకంగా జీవిస్తే మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా బలపరచబడతాం. ఆత్మీయంగా బలపరచబడతాం. మీరు ఎలా ఉన్నారు? నిర్గమకాండము గ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆ మంచు ఆకాశము నుండి కురిపించబడినటువంటి ఆ మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పాళెము చుట్టూ వారు ఉన్నటువంటి ఆ గుడారము లోపల పడలా. మనం ఆకాశం నుండి కురుస్తున్నటువంటి మంచు, చలికాలం వస్తుంది కదా, మంచు మనకు పడతా ఉంటుంది. బయట 2 వీలరు 4 వీలరు ఏదైనా వస్తూ ఉంటే తెల్లవారికి తడి తడిగా ఉంటుంది. అంటే అదంతా ఎక్కడ వర్షపడలా మంచు. కానీ కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాలలో, అమెరికా లాంటి దేశాల్లో మంచు గడ్డలు అలా పడతా ఉంటుంది, తెల్లటి మంచు. మనం చూసినప్పుడు అది మన గృహాలలో ఉండదు, ఇంట్లో ఉండదు, బయటే. అట్లాగే ఇశ్రాయేలీలకు వారి పాళెము చుట్టూ, వారు ఉన్నటువంటి ప్రదేశము చుట్టూ ఆ మంచు పడింది. అయితే దాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే ఏరుకోవాల్సి వచ్చింది. ఆ యొక్క మన్నా అలా కురిసినప్పుడు, అది ఎగిరిపోయినప్పుడు అది ఎలా ఉన్నది అంటే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనిపించాయి. దానిని వాళ్ళు పోగు చేసుకున్నారు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పోగు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము వెతకాలి. ఉదయమున మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని మనము కనబడటానికి మనము వెతకాలి. కొంతమంది అంటారు, దేవుడు నాకు కనబడట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని దేవుని దూషించేటువంటి వారు కొంతమంది ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 63వ కీర్తన 1వ వచనములో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతకుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వేకువనే, వేకు అంటే మధ్యాహ్న సమయమా, ఉదయం 11 గంటలకా, లేకపోతే సాయంత్రమా? వేకువ, ఉదయమునకు ముందు, వేకువజామున నేను నిన్ను వెతుకుతున్నాను అని దావీదు భక్తుడు, తను రాజుగా ఉన్నటువంటి వాడు, విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడు, దేవుని సన్నిధిని వెతుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు రాజువా? ఈ లోకంలో నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఒక ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకున్నటువంటి సంపద నీకుందా? రాజుగారి కంటే గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నావా? ఆయన కంటే బిజీ షెడ్యూల్ అనేది కాదుగా. కొంతమంది అంటారు, మాకు టైం లేదండి, ప్రార్థనకి రండి, ఆదివారం ప్రార్థనకి రండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి రండి, పలానా చోట మీటింగ్ ఉంది రండి అంటే మాకు అసలు టైం ఉన్నట్లా. వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది కదా, ఆ రోజు ఎట్లా చదువుకొని వెళ్తున్నాం చాలు. ప్రభువా మాకు క్షేమాన్ని దయచేయి, మా వ్యాపారాన్ని ఆశీర్వదించు, మా ఉద్యోగం దీవించు, మా కుటుంబాన్ని దీవించు, ప్రార్థన అయిపోయింది. మధ్యాహ్నం పూట ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన, ఈ ఆహారాన్ని దీవించు, అయిపోయింది ప్రార్థన. రాత్రుల్లో పడుకోవటానికి మునుపు ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళేమంటున్నారు, అయ్యా ఈ రోజంతా మాకు తోడుగా ఉన్నారు, మాకు సహాయం చేశారు, మీకు వందనాలు, క్షేమాన్ని దయచేసి రేపు ఉదయమే మమ్మల్ని మరలా మా ఉద్యోగాలకు పంపించు, వ్యాపారంలో మాకు లాభాలు రావాలి. మరి కొంత సమయం పెడితే కుటుంబ ప్రార్థన చేసుకుంటే మమ్మల్ని దీవించు, మా బిడ్డలను దీవించు,
మా కుటుంబాన్ని దీవించు, మా బిడ్డలకు మా కుమారులకు కుమార్తెలకు మంచి వివాహ బంధం సెట్ చేయను ఆయన, నువ్వే మంచి ఉద్యోగాలు ఇవ్వు, వ్యాపారాలు చేయి. రకరకాలుగా సొంత లాభమే చూస్తూ ఉన్నారు. కానీ వేకున నేను వస్తూ ఉన్నా. నేటి దినాన మనం చూస్తే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి చాలా మందిరాల్లో. వేకుజామున దేవుని సంఘాలు ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నారు 4 గంటలకి, 4:30, 5 గంటలకి. ప్రతి నెల మొదటి తారీఖున గడిచిన నెలంతా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక మేము ఆ రీతిగా ఏర్పడుతున్నాము అని దేవుని సన్నిధిలో ఏకీభవిస్తూ ఉన్నారు. చాలా మంచిది, ఆశీర్వాదం. వేకున నేను నిన్ను వెతుకుతాను. ఎంతమంది వేకున వెతికేటువంటి అనుభవంలో ఉన్నారు మీరు ప్రియ దేవుని బిడ్డలారా? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని వెతికేటువంటి క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు? వేకువజామున దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఆశీర్వాదం. మరొక మాట మనం చూసినట్లయితే ఆ మన్నాను వారు సేకరించుకుంటున్నారని చెప్పుకున్నాం కదా. 16వ అధ్యాయం నిర్గమకాండం గ్రంథము 4వ వచనాన్ని మనం మరొకసారి చదివితే, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను. ఈ మాట మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత దేవుడు చెప్తున్న మాట వినండి జాగ్రత్తగా. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు ఇక్కడ ఒక మాట, ఒక రూల్ ఇక్కడ పెడతా ఉన్నాడు, నిబంధన పెడుతున్నాడు. ఏ రోజు ఆహారమును, ఏ రోజు కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు ఆ రోజే సమకూర్చుకోవాలి, ఆ రోజే కూర్చుకోవాలి. మనం ఏం చేస్తాము? రేపు పొద్దున్నే లేచి ఎక్కడ దిగుతాంలే, రేపటికి కూడా ఈరోజే తెచ్చిపెట్టుకుందాంలే, 2 రోజులకి ఇక్కడే తెచ్చిపెట్టుకుందాంలే ఇప్పుడే అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నాటి దినాన్ని కూడా ఉన్నారు. వాళ్ళు అలాగే చేశారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదు. ఈ మాట 16వ అధ్యాయంలో 19వ వచనంలో వ్రాయబడింది. ఎవరు ఉదయానికి దానిని మరుసటి రోజుకి మిగుల్చుకోవద్దు. 20వ వచనం చదువుతున్నా చూడండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా, అంటే ఉదయానికి కొంతమంది దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిగుల్చుకున్నటువంటి ఆహారం ఏమైపోయింది? అది పురుగు బట్టి కంపు కొట్టేసింది. అది ఉపయోగపడల. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారు ఏ రోజు ఆహారము, ఏ నాటి ఆహారమును ఆ రోజే వారు తీసుకోవాలి. అనుదినాహారమును వారు భుజించాలి, అనుదినము సేకరించుకోవాలి. మనం కూడా ఈ అనుభవంలోనే ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం కూడా, వారు కనాను దేశానికి నడిచి వెళ్తూ ఉన్నారు, మనము పరమ కనానికి వెళ్తూ ఉన్నాం. వారు 40 సంవత్సరాలు నడిచారు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ మనం బ్రతికినంతకాలము దేవుని యందు విశ్వాసముతో ఆయన మాటలు గైకొంటూ మనము నడవవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా నడుస్తూ ఉన్నాం? అనుదినము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ అనుదినం ప్రార్థన చేయాలి. దావీదు 7 సార్లు దేవుని స్తుతించాడు, 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దానియేలు ప్రాణం పోతుందనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. రాజుగారి తప్ప ఎవరి సన్నిధిలో ఎవరికి ఏది మొరపెట్టినా ప్రాణం తీస్తారనేటువంటి ఆజ్ఞ విడుదల చేయబడిందని తెలిసినా కూడా అనుదినం ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు. కానీ దేవుడు సింహాల నోట నుండి దానియేలుని విడిపించాడు. సింహాలకు ఆహారంగా వేయబడిన
దానియేలు మరణశిక్ష పడిన ఆ మరణశిక్షలో నుండి దేవుడు దానియేలుని విడిపించాడు. నిన్ను విడిపించడా? అనుదినము ప్రార్థన చేస్తున్నారా? అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారా? దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారిగా మన మధ్యలో నివసించినటువంటి ప్రభువారు అనేటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. వాక్యం అంటే ప్రభువారే, వాక్యం అనేటువంటి పేరు ఆయనకు ఉన్నది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన వాక్యమైనటువంటి ఆయనను మనము భుజించాలి. దినములకు 3 సార్లు ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తూ ఉన్నాం, మధ్యాహ్నము లంచ్ చేస్తూ ఉన్నాం, సాయంత్రము మరలా నైట్ టైము డిన్నర్ చేస్తున్నాం, ఆహారం తింటున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు 4 గంటలకి 5 గంటలకి స్నాక్స్ తింటూ ఉన్నారు, ఏదో ఒకటి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కనీసం 3 సార్లు మనం తింటున్నప్పుడు దేవుని సన్నిధిలో 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే అది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదము కదా, ఎంతో మేలు కదా. ఎలా ఉన్నారు మీ జీవితము? ఎవరైతే మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తింటారో, బలమైన ఆహారం తింటారు, వాళ్ళు శారీరకంగా పుష్టిగా ఉంటారు, బలంగా ఉంటారు. మంచి ఆహారం తినండి అని డాక్టరు డైట్ చెప్తూ ఉంటారు. కొంతమంది డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళ కోర్సు డైట్ ఎవరికి ఏం పెట్టాలి, ఏం తినాలనేటువంటిది వారి ఉద్యోగం ఆ చెప్పటం. అట్లాగా కొన్ని హాస్పిటల్స్లో ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి ఆహారం ప్రకారం తింటే మనకు క్షేమం అంటారు. మరి దేవుని యొక్క మాట మనకు చెప్తా ఉంటే దాని ప్రకారంగా మనం నడిస్తే ఆత్మీయంగా మనం బలం పొందుకుంటామా, బలహీనంగా ఉంటామా? నువ్వు వెనుకబడిన స్థితిలో ఉన్నావా, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్న స్థితిలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో ఆలోచన చేయండి ఒకసారి. ఈ మాట నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి, పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. మరొకసారి ఇప్పుడు అదే మాట చెప్తున్నా, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు బాప్తిజం పొంది 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, వాక్య ప్రకారంగా బాప్తిజమే, వాక్య ప్రకారంగా బాప్తిజం పొంది దేవునితో నిబంధన చేయబడి ఆయన శరీరమును తింటూ ముందుకు వెళ్తున్నావు. కానీ ముందుకు వెళ్తున్నావా, వెనక్కి వెళ్తున్నావా? బలహీనంగా ఉన్నావా, బలంగా ఉన్నావా? అపవాది యొక్క శోధనలను జయిస్తూ ఉన్నావా, పడిపోతా ఉన్నావా, తొట్టిల్లిపోతా ఉన్నావా? కాలు జారిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే బలమైనటువంటి ఆహారము తింటే మనము బలంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా తన అనుభవంలో నుంచి ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ అంటున్నటువంటి మాట, ఆమోసు కుమారుడును యూదారాజు అయిన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి దినం వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. 23 సంవత్సరములు దేవుని యొక్క వాక్కు నాకు ప్రత్యక్షమవుతా వస్తూ ఉంది. అంటే దేవుడు మాట్లాడి దర్శిస్తూ ఉన్నాడు, నీతో కూడా మాట్లాడతాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి ఆ వచనములో తెలియజేయబడినట్లుగా నీ గురించినటువంటి సాక్ష్యములో నువ్వు కూడా ఈ మాటలు చెప్తావు, నీ అనుభవంలో నుంచి చెప్తావు. దేవుడు నాతో మాట్లాడాడు, దర్శనంగా నాతో మాట్లాడాడు. కలలో నేను ఉన్నటువంటి నిద్రపోయితా ఉన్న స్థితిలో కలలో దేవుడు నాకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వప్నం నేను చూశాను, నేను ఈ అనుభవంలో నడిచాను అని మనం కూడా చెప్పేటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీలో చాలామంది దర్శనాలు చూస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు.
కలల ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వాళ్ళు మీలో ఉన్నారు. కొంతమంది అంటారు, నాకు పాము కల్లోకి వచ్చిందండి, దున్నపోతులు నన్ను తరుగుతూ ఉన్నాయి అంటే అర్థం కాల. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, అపవాది నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు, అపవాది శోధిస్తూ ఉన్నాడు, దుష్ట కళలు వస్తూ ఉన్నాయి, నేను పడిపోతున్నాను, ఊబిలో జారిపోతున్నాను అని కొంతమంది కళలు చెప్తూ ఉంటారు. పాపం అనేటువంటి అగాధంలో పడిపోతూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు నువ్వు లోబడేటువంటి వాడివిగా నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే నిర్గమకాండం గ్రంథం 16వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చదివిన 4వ వచనం ఉన్నాయి. మరొకసారి చదువుతా ఉన్నాం. 4వ వచనం, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదనని చెప్పాడు కదా. ఆ మాట చెప్పి దేవుడు ఒక మాట వారిని హెచ్చరిస్తున్నాడు. చూస్తున్నారా ఆ మాట? చూడండి, వారు జాగ్రత్తగా వినండి, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. విన్నారా ఈ మాట? మీ బైబిల్లో వ్రాయబడిందా? వారు నా ధర్మశాస్త్రములో, ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు వారు జీవన విధానం ఎలా ఉండాలి, ఎట్లా నడవాలి, ఎలా నడిస్తే వారికి క్షేమం అనేటువంటిది దేవుడు వ్రాయించాడు మోషే ద్వారా. ఏంటి ఆ యొక్క ధర్మశాస్త్రం అంటే? 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, 5వది ద్వితీయోపదేశకాండము. ఈ 5 పుస్తకాలు మోషే ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం. వాటి ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటను బట్టి నడుస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు. కానీ వాళ్ళు, దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఈ 4వ వచనంలో, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు వారు వెళ్ళి ఏ నాటి వచ్చమో ఆనాడే సమకూర్చుకోవాలని చెప్పారు. కానీ వాళ్ళు అలా చేయలే. ఏ రోజు ఆహారం వాళ్ళే ఆ రోజు సమకూర్చుకోండి అంటే వారు ఆజ్ఞను మితిమీరారు, దాటిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, పాత నిబంధన నూతన నిబంధన కలిగి ఉన్నటువంటిది పరిశుద్ధ గ్రంథం, దానిని మన కొరకు ఉంచారు కదా. ఈ యొక్క బైబిల్లో వ్రాయబడినటువంటి వాక్యం ప్రకారము నువ్వు నేను నడుస్తున్నామో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పరీక్షిస్తే వారు తొలగిపోయినటువంటి అనుభవాల్లో వాళ్ళు ఉన్నారు. వారి సంగతి మనం ప్రక్కన పెడతాం. అందుకే వాళ్ళు బయలుదేరినటువంటి వారిలో కనానికి ఎంతమంది చేరారంటే 2 చేరారు. 30 లక్షల మందికి పైగా ఐగుప్తును విడిచిపెట్టి వాళ్ళు బయలుదేరితే 2 వెళ్ళారు, యెహోషువ, కాలేబు. మిగిలినటువంటి వాళ్ళందరూ సంహారకుని చేతిలో సంహరించబడ్డారనేటువంటి మాట లేఖనాల్లో, కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మనము సంహరింపబడకూడదు. దేవుని చేత నడిపించబడితే మనం పరలోకానికి వెళ్ళేటువంటి స్థితిలోనే ఉంటాం. ఈ లోకంలో మనం ఉండకపోవచ్చేమో, పరలోకంలో మనం వెళ్ళేంత వరకు, దేవుని యొక్క రాకడ వరకు, మన ప్రాణం పోయేటువంటి వరకు మనం జాగ్రత్తగా నడవాలి. మనము లేఖనానుసారంగా నడుస్తున్నామా? వాక్యం వింటున్నావు, వాక్యము విని ప్రార్థన చేస్తున్నావు, మంచిగానే ఉన్నావు, బాగానే ఉంది, కానీ నడుస్తున్నావా లేదా? దేవుడు పరీక్షిస్తాడు. చాలాసార్లు నేను పరీక్షించాడు. ఇప్పటికే నువ్వు తప్పిపోతుంటే దేవుడు బాధపడుతున్నాడు. చాలాసార్లు నీకు హెచ్చరిక చేసి నిన్ను నిలబెట్టిన వాడుగా కూడా ఉన్నాడు. అయినా మనం గ్రహించట్లేదేమో. మనము ఎలా ఉండాలి? విధేయత చూపించాలి. పరీక్ష ఎదురైతే పాస్ అవ్వాలి.
దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించాలి. అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారంగా మోరియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాల్లో దాని మీదకు నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించేటువంటి సగం బలిబంటే బయలుదేరాడు. వెళ్ళి వెంటనే కట్టెలు పెంచాడు, బలిపీఠం కట్టాడు, కుమారుణ్ణి పడుకోబెట్టాడు. కత్తి ఎత్తినప్పుడే దేవుడి స్వరం వినపడింది. దేవుని మాట తూచా తప్పకుండా పాటించి విధేయత చూపించి పరీక్షలో విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు పొందుతున్నావా? ఎన్నిసార్లు దేవుని పరీక్షలో ఓడిపోయినటువంటి అనుభవంలో ఉన్నావు? విధేయత చూపించు. పరీక్షలు ఎదురవుతాయి, అపవాది ద్వారా శోధనలు ఎదురవుతాయి, దేవుని ద్వారా పరిశోధించబడతా ఉంటావు. కానీ వాటన్నిటిలో నువ్వు నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట మనం నేర్చుకుంటే, ఈ యొక్క పరమ కనాను యాత్రలో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కనానుకు వెళ్ళేటప్పుడు ఆహారం మాత్రమే కాదు వారికి దేవుడు అనుగ్రహించింది, నీరు కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. నీటిని కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు కదా. చూడండి, నిర్గమకాండం గ్రంథములో 17వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తే, తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేవు. అక్కడ వ్రాయబడింది ఆ మాట. ప్రజలకు తాగటానికి నీళ్లు లేని పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. నీళ్లు లేకుండా మేము దాహంతో చనిపోతామేమో అని వాళ్ళు మోషే మీద సణిగితే, వారు అక్కడ నుండి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ మీదట వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి నీరు లేనటువంటి పరిస్థితులు. నీరు వారికి కనిపించాయి, దొరికాయి, కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, మరొక చోట మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు 15వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం గ్రంథము 15వ అధ్యాయములో 22వ వచనము. చదవడానికి సమయం లేదు కనుక ఆ మాట మీకు తెలియజేస్తా ఉన్నా. షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు నడిస్తే వారికి నీళ్లు దొరకలా. అంతలో వాళ్ళు మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. వారు ఆ నీళ్లు తాగలేక, అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ తాగలేకపోయారు. కారణం ఏంటంటే ఆ నీరు చేదుగా ఉన్నాయి. మారా అంటే చేదు. మారాలో నీళ్లు ఉన్నాయి కానీ తాగలేనటువంటి నీరు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళాం కానీ సముద్రంలో విస్తారమైన నీళ్ళు ఉన్నాయి కానీ తాగలేం. మనం సముద్రంలో నీళ్ళు తాగలేము. అందుకే దేవుడు అక్కడ ఒక మొక్కను చూపించి ఆ యొక్క చెట్టుని ఆ నీళ్లలో వేసినప్పుడు, ఆ నీళ్లలో వేయి మోషే అంటే ఆ నీళ్లలో వేస్తే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మారా నుంచి అక్కడ మొరపెట్టినప్పుడు మధురంగా నీటినిచ్చాడు. మరి మనకు, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అంటే మనము కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు అనేటువంటి బండ మీద. ఇశ్రాయేలు వెళ్ళేటువంటి సమయంలో నీళ్లు లేకపోతే అక్కడ బండ ఉన్నది. ఆ బండ మీద అక్కడ రెఫిదీములో దిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను అక్కడ నీకు ఎదురుగా ఉన్నటువంటి బండ ఉంది కదా, ఆ బండ మీద, ఆ బండను చూడు, నీవు ఆ బండను కొట్టు, నేను ఆ బండ మీద నీకు ఎదురుగా నేను నిలబడతాను. ఆ బండను కొడితే, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొడితే నీకు నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు విస్తారమైనటువంటి నీరు దేవుడు వారికి కలిగించాడు. దేవుడు వారి దాహాన్ని తీర్చాడు. మనం కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు అనేటువంటి బండ. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బండ అంటే క్రీస్తు వారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిచి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఆ బండ వారిని వెంబడిస్తూ వచ్చింది. ఆ బండ ప్రభు అయిన క్రీస్తుకి, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. మనకు తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి, మొదటి వచనాలు. ఆ బండ నేటికి మనకు దాహాన్ని తీర్చేది కావాలి. మనకు వాక్యాహారము కాదు కానీ వాక్యముతో ఉన్నటువంటి దాహము కూడా తీర్చబడాలి.
ఆ బండలో నుంచి మధురమైన జీవజలాలు మన కొరకు ఉంటాయి. ఆయన రక్తాన్ని మనము పానం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగేటువంటి వారు నిత్య జీవము కలవారు, నిత్య జీవము కలవారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోకానికి వెళ్ళేంత వరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు మనము ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందాలి. నేను ఆయన శరీరంనే తింటాను కానీ ఆయన రక్తం నాకొద్దు అంటే నువ్వు పరలోకం చేరలేవు. దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలో నిలబడి మీరు ముందుకు కొనసాగవలసిందిగా ప్రభునామమున కోరుతూ మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభువా, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో నిలిపి ఉంచండి. మరలా మరలా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ క్షేమాభివృద్ధిని దయచేయండి. వారి యొక్క యాత్ర అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనానుకి ఎలా చేరారో మా తండ్రి నాయన, మా జీవిత యాత్రలో మేము పాపం అనేటువంటి ఐగుప్తును విడిచినటువంటి వారముగా ఉన్నాం. ప్రభువా నాయన, పరమ కనానుకు పరలోకానికి మేము చేరేటువంటి యాత్ర అంతా మాకు తోడుగా ఉండి మీ మాట ప్రకారముగా మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారనేటువంటి సంగతి తెలుసుకున్నాము నాయన. మీ మాట ప్రకారంగా నడిచేటువంటి ఆ కృప ధన్యత మాకందరికీ దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలపరచమని, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఆరోగ్యముతో ప్రతి ఒక్కరికి సమృద్ధి దీవెనలు చంటి బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరి కోరు అన్ని విషయాలలో లోకరీతిగా అన్నింటిలో తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.